కావాలంటే వీడు తీసుకెళ్ళి. నాకు లడ్డు కావాలంటే లడ్డూయే కావాలి. కలర్ కామన్ కదా అని నిమ్మకాయ ఇస్తే పిండుతా నా కొడక్క. హీరో ఇస్ రైట్. ఏదో చెయ్యాలి హీరో. సైతాన్ గడు అబ్దుల్లా అరెస్ట్ చేశాడు. అసలు అబ్దుల్లా గురించి ఏ నా కొడుకు చెప్పడం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి హీరో? పట్నాయక్, నువ్వేం చేస్తావు నాకు తెలీదు. అరగంటలో అబ్దుల్లా బయటికి రావాలి. తన్నీరు పట్నాయక్, ఆ సైతాన్ గడు ఎవరితో పెట్టుకున్నాడు ఊరంతా కథలు కథలుగా చెప్పుకోవాలి. మేక్ ష్యూర్ ఆఫ్ ఇట్. ఆడొచ్చి నర్స్ చేస్తే ఈడల్ని అన్నట్టుకొచ్చాడు. ఇందులో పెప్పేముందిరా బప్ప. పాయండి అదా అక్కడతో అయిపోలేదు బాబు. నీరే తీసుకెళ్లిన అబ్దుల్లా తెల్లారేసరికి శవమై తేలాడు. చెరువులో శవమై తేలాడు. అబ్దుల్లాని అరెస్ట్ చేయమంటే చంపేసేమంటా? అంటే వచ్చునోడు అల్లాటప్పగాడు కాదురా. కొంప తీసి ఈ ఊర్లో అద్భుతం గట్రా జరిగిపోతాదేటి? కదా నేను రాసే కూడా షాక్ నువ్వు ఇస్తావేంట్రా? హవాలా మీద పడవేంట్రా? ఏంటి నీరో, ఏంటిది? పోలేని ఊరుకోవడానికి ఇది కష్టపడి సంపాదించిన డబ్బు కాదు, జనం దగ్గర కొట్టేసిన డబ్బు. నేను చూసుకుంటా మినిస్టర్ గారు. ఇంకా నువ్వు చూసుకోలేదంటయా? ముందు నేసి మేము చూసుకుంటాం. వేసేయడానికి వాడేమైనా బచ్చపలీసా? వాడి వెనకుంది ఐజీ విజయ్ చక్రవర్తి. విజయ్ చక్రవర్తి అరే సీనుగా అన్నా, ఈ రాజుగాడు ఇప్పుడు రిమైండ్ ఖైదీ కాదురా, 3 ఏళ్ళు వేశారంట. శిక్ష పడితే ఆనందపడతావేంటన్నా? ఇక్కడికి రాకముందు ఐజీ గాడిని ఒక కేసులో గెలికా. వాడు నాతో ఏం ఛాలెంజ్ చేసిందో తెలుసా? నా బర్త్డే రోజు కేక్ కోయడానికి నా చేయి లేకుండా చేస్తానరా. ఈ రోజు నా బర్త్డే అన్నా ఏం పీకుతాడాడు రాజుగాడు ఇక్కడ. రాజుగాడు హాయ్ రాజు, హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేద్దామా? కేక్ బేల్ తీసుకొని బయటికి వచ్చేంత వరకన్నా ఆగొచ్చు కదన్నా. నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామా అని అనుకుంటున్నాను రా. పెండింగ్ కేసులుంటే నా ఈగో ఒప్పుకోదు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? ఈగో కోసం జైలుకెళ్ళి కొట్టి రావడం ఏంటి? వాడు బయటకు వచ్చే వరకు ఎవరు వెయిట్ చేస్తారు సార్? పెండింగ్ కేసులుంటే నేను ప్రశాంతంగా ఉండలేను.
అందుకేనా ఆ సాయినాథుని పంపించావు? సాయినాథుని మనం ఎవరూ పంపించలేం సార్, మనమే వెళ్ళి దర్శనం చేసుకోవాలి. నేను చెప్పింది షిరిడి సాయినాథ్ గురించి కాదు, కోటియా సాయినాథ్ గురించి. వాడెవడు? చెప్పాను కదా సార్ ఇలాగే మాట్లాడతాడని. వీడెవడు? రేయ్ పనికిమాల్, నువ్వింకా బతికే ఉన్నావా? ఏంటయ్యా ఇతని మర్డర్ కూడా ప్లాన్ చేసావా? సార్ ఇప్పుడే కదా నువ్వు పెండింగ్ కేసులు ఉండకూడదని. వీడి మీద పెండింగ్ కేసేంటి సార్? ఎందుకంటే నువ్వు ఫ్యామిలీ అనుకుంటున్నా నీ టీం యాక్సిడెంట్ లో పోలేదు, వాళ్ళని చంపింది నేనే అని నువ్వు అనుకుంటున్నావు. రేయ్ చంపింది నువ్వా? చూసారా సార్, చూసారా? అనుకుంటున్నావంటే చంపానని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇదే నీతో ప్రాబ్లం. ఒక్కప్పుడు నువ్వు కొట్టుకుంటూ వెళ్ళినా ఆ నీరో కాదు, ఈ నీరో వేరే. 24 గంటలు టైం ఇస్తున్నా, ఆ సైతాన్ గాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కాదని ఇలాగే గేమ్స్ కంటిన్యూ చేస్తే నా ఈగో గురించి నీకు తెలియదా? ఈ గేమ్స్ ఆపే. నాతోనే గేమ్స్ ఆడుతున్నాడా? నేనాడితే ఎలా ఉంటుందో చూపిస్తా. సడన్ గా ఐజీ గారు మన స్టేషన్కి ఎందుకు వస్తున్నారా? ఇంతకీ ఈయనైనా ఈజీ అయినా కంపెనీ ఆర్టిస్టా? ఐజీ అన్నారు, అల్లరి బ్రీడ్లో ఉన్నాడు. ఏమయ్యా సైతాన్, నువ్వు ఆ నీరోగాడితో పెట్టుకున్నావంట? వాడు నిన్ను నా మనిషి అనుకుంటున్నాడు. ఇది అబద్ధం, కానీ ఇప్పటి నుంచి ఇదే నిజం. నువ్వు నా మనిషివే. ప్రత్యేకంగా చెప్పాలా సార్? సిన్సియర్గా పనిచేసే ఏ పోలీస్ అయినా నీ మనిషే కదా సార్. రైట్. ఎస్ఐ గారు మీకు బిస్కెట్లు వేస్తున్నారు సార్. ఏంటయ్యా బిస్కెట్లు వేస్తున్నావా? బతకాలి కదా సార్. అంత డైరెక్ట్ గా చెప్తే ఎలాగయ్యా? కొంచెం కవర్ చేయడం నేర్చుకో. మేము చెప్పేది మీరు వినరా సార్? జీవితం చెప్పేది తప్ప జీవితంలో ఎవరేం చెప్పినా విన్ను. జీవితా సార్? జీవితం. ఓ నాకు రెండూ ఒకటేలే. సరే, నువ్వు బిస్కెట్ వేస్తావో ఇంకేం వేస్తావో నాకు అనవసరం. వాడు నా ఈగోని కిలికాడు. ఐ వాంట్ టు సీ హిస్ ఎండ్. ఎస్ సార్. నీ వెనక నేనుంటాను. నీకేం కావాలో అడుగు. ఫస్ట్ మా స్టాఫ్ కి సాలరీస్ ఇప్పించండి సార్. స్టాఫ్ శాలరీస్, స్టేషన్ ఫండ్స్, పెండింగ్ అరియర్స్ అన్ని శాంక్షన్డ్. హ్యాపీయా? ఐజీ ఏమంటున్నారా? నీ జీ పగలగొట్టమంటున్నారు. సూపర్ 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 సూపర్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంటెడ్. అరే మెంటల్ లాయాల, ఆయనకి కానీ తెలిసిందనుకో మరిద్దరం డైనోసార్తో డేటింగ్కి వెళ్ళినట్టే. అప్పుడు చూసుకుందాం. సరే, నీ గులరా రష్యా, నీ గుల. సాయినాథ్ ఎందుకు నీరోని అతని ప్రాజెక్ట్ ఓరియన్ ని టార్గెట్ చేశాడు? అసలు సాయినాథ్ కి నీరోకి మధ్య ఏం జరుగుతుంది? నువ్వు నెక్స్ట్ లెవెల్లో ఏం చేయాలో ఆలోచించు. కమాన్ డూ ఇట్. పోలీస్ పేరు వింటేనే బెంబేలెత్తుతున్న క్రిమినల్స్. ఎవరిని వదలను. టాక్ టు ఐజీ. Yes, this is my mission and he is my weapon.
సిండికేట్ లో ఇష్యూ అవుతుందేమో. సైతాన్ అకౌంట్ లో తోసాయి. మన ఎస్ఐ సాయినాథ్ నుంచి పేపర్లో రాశారా, ఆ నీరో గాడి కోసం పంపించారట. ఇక వాడికి సుక్కలే. ఇది చాలా ఇదంతా మీ ఈగో కోసం చేస్తున్నారని బయట అందరూ అనుకుంటున్నారు సార్. నాకు ఈగో ఎక్కడుందయ్యా? ఇలా మాట్లాడితేనే నా ఈగో హర్ట్ అవుతుంది. నువ్వు సాయంత్రం అక్కడికి రా. రైట్, సాయంత్రం అక్కడ తీసుకురా. నేను మా టీం అందరం కలిసి చేసాం. మా సార్ వల్లే ఇదంతా సాధించామండి. ఐజీ ఎవరి మాట ఇంట్లేదంట. నువ్వు మాట్లాడవా ప్లీజ్? రే పనికిమాల్, నువ్వు ఫినిష్ రా. ఎలా ఉంది నా గేమ్? ఒసెల్లొచ్చే, అలసిపోయినప్పుడు ఆడదాని అంతమే వేరే. నాకు కూడా అలసిపోవాలనిపిస్తుంది. ఓలే, ఓ పాలే ఒప్పుకోండి, తాళాలు తీసేస్తా. పాత్రో సార్ నోటులకే కేసులు ఎట్టేస్తారా? అలాగైతే రాజకీయ నాయకులందరూ స్టేషన్ లోనే ఉండాలి. పేలకు పేల్తామంటే కుదిరితే క్రిమినల్స్ పట్టుకోండి, నా అలాంటి క్రిమినల్ని కాదు. ఏంటి లక్ష్మి, సార్ ఇక్కడే నిలబెట్టావు, సెల్లో కూర్చోబెట్టు. ఓకే సార్. అది మర్యాద అంటే. కూర్చోమంది సెల్లో రా, దాని ఒళ్ళో కాదు. ఏంటి లక్ష్మి, కీస్ మిస్సింగా? కీస్ మిస్సింగా? ఆల్రెడీ ఉన్న కిస్ మిస్ అయింది అంటున్నాడంటే వీడికి ఈ రోజు కిస్మిస్ మిస్ అయింది. చూసుకోవాలి కదా లక్ష్మి. అంటే కీస్ అన్ని గోవింద్ చూసుకుంటున్నాడండి. ఇప్పుడు టౌన్కి వెళ్ళాడు. సాకులు కాదయ్యా, లాకులు. లాకులు ఎలా తీలో చెప్పండి. దీని తల్లి పైడి తల్లి పెద్ద లాక్ స్మిత్. చిరు లీక్స్ కంటే వీడి తీసిన లాక్సే చాలా ఫాస్ట్ గా ఉంటాయి. నిజమా? ఎన్ని తాళాలు తీశాడో. ఏం లక్ష్మి? అవును సార్. లచ్చి అడగచ్చుగా వచ్చి.